ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఈ రోజు మీ యొక్క జీవితంలో జరిగేది శ్రీ ఖచ్చితంగా పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మనలో ప్రతి ఒక్కొక్కరికి ఒక్కో సమస్య అనేది ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు చాలానే ఉంటాయి. అలాగే మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా, అది వ్యాపారం, చదువు, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, ఇలాంటి ఏ ఒక్క సమస్య ఉన్నా బాధపడకండి. వెంటనే శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయానికి కాల్ చేసి గురూజీ శివరామరాజు గారిని కన్సల్ట్ అవ్వండి. మీ యొక్క సమస్య అనేది పరిష్కారం అవుతుంది. మా కాంటాక్ట్ నంబర్ 8854461114. మీరు షాక్ అవుతారు. ఇక మీకు తిరుగు అనేది ఉండదని చెప్పుకోవాలి. అయితే మిథున రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం అక్టోబర్ 2వ తారీఖు గురువారం రోజున ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి షాకింగ్ అంశాలు మీరు చూడబోతున్నారు, అలాగే ఏ విషయాలలో మీకు తిరుగు లేని ఫలితాలు ఉంటాయి, అలాగే మిథున రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, అలాగే పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి వారు అనేది మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే మిథున రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు మీ యొక్క మిథున రాశి వారి యొక్క ఎదుగుదలకు ఎదురవుతూ ఉంటాయి. అయితే మీ యొక్క జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే 1-4 సార్లు ఆలోచించుకొని పని మొదలుపెట్టండి. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మాత్రం మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తాయి. అయితే ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది. అయితే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే కుటుంబ సమస్యల యొక్క అండదండలు కూడా మీకు తోడుగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో మీ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు కొన్ని పరిస్థితులను బట్టి ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. అంటే మీకు అందరూ కూడా ఎవరు లేని ఒంటరిలాగా మీ యొక్క జీవితం అనేది మీకు భారంగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితులు కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో నమ్మించి మోసం చేసే వ్యక్తులు కూడా మీకు ఉంటారు. గత కొన్నేళ్లుగా వారు మీ పైన కుట్రను పెంచుకుంటున్నారు. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని తత్వాన్ని వారికి ఉంది. మీరు పరుగున ఉన్న కుటుంబం సభ్యుల్లో వారు ఉండొచ్చు, లేదా మీరు పనిచేసే చోట కూడా అటువంటి వ్యక్తులు ఉండొచ్చు. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేరు, తట్టుకోలేరు.
మీ పైన ఏదో ఒకటి చెడు ప్రచారం చేయాలని, ఏదో ఒకటి చెడు జరపాలని చూస్తూ ఉంటారు. అయితే ఏ పని మొదలుపెట్టే ముందైనా 1కి 4 సార్లు ఆలోచించి మంచి చెడు చూసుకుంటారు. అలాగే వీరికి ఏకపక్ష నిర్ణయాలు అనేవి మేలు చేసేవిగా ఉండవు. అలాగే మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మాత్రమే మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తాయి. అయితే ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించి పరిష్కరించుకునే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది. అయితే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడైనా సరే కుటుంబ సభ్యుల్లో మీ యొక్క అండదండలు కూడా మీకు తోడుగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో మీ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు కొన్ని పరిస్థితులను బట్టి ఒంటరిగా మిగలవలసిన పరిస్థితులు కూడా వస్తున్నాయి. అంటే మీకు అందరూ ఉండి కూడా ఎవరు లేని ఒంటరిలాగా మీ యొక్క జీవితం అనేది మీకు భారంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీ యొక్క జీవితం మీకు అనేది భారంగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితులు కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు ఎదురవుతూ ఉంటాయి. మీ పైన ఏదో ఒకటి చెడు జరగాలని, మీకు ఏదో ఒక కీడు జరగాలని ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగురిలో ఎప్పుడూ అవకాశం దొరుకుతుందా మిమ్మల్ని అవమానపరచడానికి కూడా కావచ్చు కూర్చుంటారు. మీ యొక్క జీవితంలో ఏ చిన్న పొరపాటు చేసినా కానీ ఆ పొరపాటునే వారు అవకాశంగా తీసుకుంటారు. దాన్ని ఆ విధంగా మలుచుకొని మిమ్మల్ని టార్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని యొక్క జీవితంలో మీకు చెడు జరగాలని ఎన్నో ప్రయోగాలను కూడా చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించడానికి ఆ భగవంతుడిని మీ యొక్క ఆశీస్సులు నిండుగా మీకు తోడుగా ఉంటాయి. ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి కార్యాలు ఫలితాన్ని ఆ భగవంతుడు మీరు కష్టాలలో ఉన్నప్పుడు అనుగ్రహిస్తాడు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిథున రాశి వారికి అక్టోబర్ 2వ తారీఖు గురువారం రోజున ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏం జరగబోతుందనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం.